సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులపై అనుచితంగా వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టిన జర్నలిస్టులు, అధికారులకు ఫిర్యాదు చేసిన విలేకరులు. వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం, పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్స్. సర్పంచ్ల నిధులు విధులపై ధర్నా చేపట్టిన జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలానికి చెందిన కొంతమంది సర్పంచ్లు. దాతల సహకారంతో మరో బాలిక ఐశ్వర్య పేరు మీద 25,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారధి ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ. భక్త సంద్రమైన మధ్య క్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో ఆకుల కొండలరావు. చింతలపూడిలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమం యొక్క వార్తా సమాచారం కోసం వెళ్లిన విలేకరుల నుంచి టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్ సెల్ ఫోన్స్ తీసుకోవడం, వారిపై అనుచితంగా వ్యవహరించారంటూ జంగారెడ్డిగూడెం పాత్రికేయులు ప్రదర్శన చేశారు. ప్రియదర్శిని కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. డీఎస్పీ ధనుంజయుడుకు పాత్రికేయులు ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రమణారావు చేతిలో సెల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టినట్లు, కొట్టిన తర్వాత ఆ సెల్ ఫోన్ ఇవ్వకుండా తీసుకుని వెళ్లిపోయారని, మరో సీనియర్ జర్నలిస్ట్ శంకర్రావు చేతిలో సెల్ ఫోన్ ను సైతం తీసుకుని వెళ్లిపోయారని, ఎంతసేపు అడిగినా ఇవ్వలేదని, ఇదే విషయాన్ని రా కదలిరా సభా ప్రాంగణం వద్ద ఉన్న టీడీపీ సీనియర్ నాయకులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని డీఎస్పీ ధనుంజయుడుకు వివరించారు. మాకు ప్రాణరక్షణ కల్పించాలని, ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. విలేకరుల మీద దాడి చేసిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా హీనమైన చర్య. అది జంగారెడ్డికి చెందిన రమణరావు మాస్టర్ గాని, శంకర్రావు గారు కానీ చాలా సీనియర్ విలేకరుల వాళ్ళు, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వారు సెల్ ఫోన్ లాక్కుని నేలకేసుకోవడం అనేది చాలా హీనమైన చర్య. చింతమనేని ప్రభాకర్ గారు విలేకరులందరికీ కూడా మేము మద్దతుగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవిత్రమైన జర్నలిస్ట్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. అది ప్రజలకి అదేవిధంగా నాయకులకి మధ్య అనుసంధానంగా ఉండే వారు జర్నలిస్టులు. అటువంటి వారధిగా ఉండే వ్యక్తుల మీద మీరు దాడి చేసి చాలా దౌర్జన్యం చేయడం చాలా హీనమైన చర్య. వైఎస్ఆర్ పార్టీ తరఫున జర్నలిస్టులు అందరికి కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు ప్రభాకర్ గారు, మీకు ఇక్కడ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రండి, జంగారెడ్డి సెంటర్ లోకి మీరు రండి, మా విలేకరులను తీసుకుని మేము వస్తాం ఇక్కడికి. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ ఇదే మసీద్ సెంటర్ లో మీరు మేము తేల్చుకుంటా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడికి ఇటువంటి రౌడీజం చేసే వాళ్ళని, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితున్న వాళ్ళని మీరు రాజకీయాల నుంచి నిష్క్రమించాలి. ఇటువంటి ఆల్రెడీ ప్రజలు, దెందులూరు ప్రజలు అతనికి తీర్పిచ్చారు, నీకు అర్హత లేదు, నువ్వు పక్కకి వెళ్ళుకోమని చెప్పి అబ్బాయి చౌదరి గారిని అక్కడ ఘన విజయం తెలియజేస్తూ నిన్ను పక్కన పెట్టారు. ఇంతకు ముందు నువ్వు ఎంఆర్ఓని దౌర్జన్యం చేసావు, అదేవిధంగా ఈ రోజు జర్నలిస్టులు దౌర్జన్యం చేస్తున్నావు. అసలు నువ్వు ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో ప్రజల కొరకు నువ్వేం పనిచేసే పరిస్థితి ఏమైనా ఉందా? అదేవిధంగా రౌడీజం చేసుకుంటావా, లేదా కోడి పందాలు వేసుకుంటావా? మొన్న ఈ మధ్యకాలంలో మన మీడియాలో చూశాను, గొర్రెల కాపర మీద దౌర్జన్యం చేస్తున్నావు. అంటే ఏంటి? గొర్రెలు కాచుకునే వాళ్ళు నీ దృష్టిలో హీనమైన పరిస్థితులు ఉన్నారా అని ఏంటి? ఈ రోజు జర్నలిస్టులు రేపు ఎవరు ఏంటి అనేది మేము చేస్తాం. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మాతో పెట్టుకో. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము ఈ సెంటర్కి వస్తాం, నిన్ను కూడా రావాలని చెప్పి సవాల్ విసురుతూ ఈ కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న చింతలపూడిలో విలేకరుల మీద జరిగిన దౌర్జన్యం చాలా బాధాకరం. రమణరావు మాస్టర్ అంటే మాకు తండ్రి లాంటి వాడు, చాలా గౌరవిస్తాం ఆయనకి. ఏ పార్టీ అయినా సరే, శంకర్రావు కానివ్వండి, యువతల భాస్కర్ కానివ్వండి, మా మద్దతు ఎప్పుడూ ఉంటది. మా పార్టీ తరఫున రమణరావు మాస్టర్ కి, విలేకరులకి మా సపోర్టు ఎల్లవేళ ఉంటదని చెప్పని, ఇటువంటి దౌర్జన్యాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఇలా చేస్తుంటే, రేపు ఏమన్నా కనుక ఒకవేళ పార్టీలో నుంచున్నా మీరు ఇంతకన్నా దౌర్జన్యాలు ఇదివరకు ఎంఆర్ఓ మీద చేశారు. నిన్న మీటింగ్ లోనే ఇలాగ విలేకరుల మీద తిరగబడితే కనుక రేపు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ముందుకు రానిస్తారు, ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పని మనం చేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం డివిజన్ కేంద్రంలో స్టాఫ్ రిపోర్టర్స్ గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ పాత్రికేయులపై చింతలపూడిలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్ వైఖరిని సీనియర్ పాత్రికేయులు, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ ఖండించారు. బోసుబొమ్మ సెంటర్లో మానవహారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేశారు.
రౌడీ షీటరు మాజీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ మీడియా మీద దౌర్జన్యం చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా మేధావర్గంగా ఖండిస్తున్నాం. మీడియా వాళ్ళ పార్టీ మీటింగ్, వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అటెండ్ అయిన సభని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా సీనియర్ పాత్రికేయుల్ని శంకర్రావు గారిని, రమణారావు గారి మీద దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్లు తీసుకుని ఆ సెల్ ఫోన్ నేలకేసి కొట్టి వీరిని చాలా దారుణంగా కూడా తిప్పుకుని భాష మాట్లాడడానికి వీలు లేని భాషలో అవమానకరమైన రీతిలో మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ, ఏపీడబ్ల్యూజేయు చేస్తున్నటువంటి ఆ మొత్తం అన్ని జర్నలిస్ట్ సంఘాలు చేస్తున్న ఆందోళనకి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. చింతమనేని లాంటి క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. అట్లాంటి క్రిమినల్స్ ని ఈ రాజకీయాల నుండి బయటికి పంపించాల్సిన నైతిక బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి చేస్తారు. మన మున్సిపాలిటీలో అభివృద్ధికి అడ్డుపడే విధంగా టౌన్ ప్లానింగ్ ఉందని కౌన్సిలర్ అయినాల రమణమూర్తి, దొంతు మాధవులు అన్నారు. జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశంలో 4వ అంశంగా 13వ వార్డులోని రామచంద్రపురం నందు పరిమి ధర్మరాజు పెట్టిన అర్జీపై చర్చ సాగింది. వ్యవసాయ భూమిలో ఐఎల్పి రోడ్డు వెళ్తున్నందున 40 అడుగులకు కుదించాలని, ఆర్ నంబర్ 405/5 నందు 100 అడుగుల రోడ్డును 40 అడుగులకు కుదించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కడైనా రోడ్డును వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారని, ఇక్కడ ఉన్న 100 అడుగుల వెడల్పైన రహదారిని 40 అడుగులకు ఎలా కుదిస్తారని అధికారులను ప్రశ్నించారు. దీనిని తామంతా వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. దీంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు. జంగారెడ్డిగూడెం వచ్చింది సార్. టీటీసీటీ వెబ్సైట్ లో కూడా మనకి జంగారెడ్డిగూడెం ఐఎల్పి ప్లాన్ ఉందన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు 100 ఫీట్ ని 40 ఫీట్ అనేది మినిమం మనకి రోడ్ ఫీట్ అనేది 40 ఫీట్ తీసుకుంటాం సార్. అయితే 100 ఫీట్ అనేది ఇది ప్రపోజల్ సార్. వన్ రోడ్ గానీ జిరాయితీ ల్యాండ్, అదర్ ల్యాండ్ ఏం కాదు సార్. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. ఎఫ్ఎంఈ రోడ్ కూడా కాదు సార్. ప్రపోజల్ లో పెట్టిన రోడ్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు సార్. అంటే అతను అర్జీ కేసు చేసుకుని మీరు యాక్చువల్ టౌన్ మాస్టర్ ప్లాన్ అనేది ఒక అవసరం. ఆ మాస్టర్ ప్లాన్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ చేయలేదు. టౌన్ మాస్టర్ ప్లాన్ అవసరం. టౌన్ మాస్టర్ ప్లాన్ డిజైన్ అనేది మీరు పెట్టబెట్టి అట్లా 100 అడుగుల రోడ్డు మాకు 40 అడుగులు సరిపోతే మాతో మీరు చేస్తున్నారు. అంటే మీరు మాతో తప్పు చేస్తున్నారు. అంటే జంగారెడ్డిగూడెం భవిష్యత్తులో తరగతి 40 అడుగులు సరిపోతే మాతో నష్టం చేయడం. ఏ ప్రజాప్రతినిధి 100 అడుగులు 40 అడుగులు రోడ్డు చేస్తే హడావుడి చేశాం, రహదారి నిర్మాణం చేపట్టేస్తారని వార్డులలో ప్రజలకు తెలియజేశాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారిగా ఉన్న సాలిపేట రహదారి నిర్మాణంలో సమయం గడుస్తున్నా కాంట్రాక్టర్ రహదారి వేయకపోవడంపై కౌన్సిలర్స్ లోకారపు వెంకటేశ్వరరావు, దొంతు మాధవులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో సాలిపేట రహదారి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించారు. మరో కాంట్రాక్టర్ కు అప్పగించేందుకు కౌన్సిల్ ఆమోదం కావాలని కోరారు. దీనిని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో కాంట్రాక్టర్ వచ్చేలోపు ఎలక్షన్ కోడ్ వస్తే ఇబ్బంది ఎదుర్కొంటామని అంజీ కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా, ఆల్రెడీ సగం పని అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కోడ్ రాదని ఏఈ సంధ్య వివరణ ఇచ్చారు. దీంతో సాలిపేట రహదారి నిర్మాణ పనులు మరో కాంట్రాక్టర్ కు ఇచ్చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కూడా లేదు. దానివల్ల మనం కొంచెం ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని షార్ట్ టైమ్ లో పెట్టుకొని వేరే నెక్స్ట్ కాంట్రాక్టర్ తో చేపిస్తాం. మేడం 15వ తారీఖు కల్లా కోడ్ వచ్చేస్తుంది. 10 తర్వాత ఎప్పుడు వస్తుంది తెలియదు. ఎప్పుడు షార్ట్ టైం పిలుస్తారు, ఎప్పుడు వేస్తారు అసలు ఈ అయ్యేదండి. ఎలక్షన్ ముందు ఆ రోడ్ అయిపోతే ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఈయనే ఒకసారి పిలిపిస్తే బాగుంటుంది కదా. గారు మాట్లాడారు, కమిషనర్ గారు మాట్లాడారు సార్. అతను అసలు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, రావట్లేదు. వచ్చిన చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని కలవకుండా వెళ్ళిపోతున్నారు. ఓకే మేడం, 10 నుంచి 20 లోపు ఎప్పుడు వస్తుంది తెలియదు. ఈ లోపు మనం చేసేది అవుద్దా? చేయలేము సార్. అయ్యేలాంటి చేయండి. అతను రెస్పాండ్ అవ్వట్లేదు. దాని గురించి చైర్పర్సన్ గారు అనుమతిస్తే సంవత్సరాలు గడుస్తున్నా తన వార్డు అభివృద్ధికి నోచుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని కౌన్సిలర్
కంచర్ల గీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ప్రభుత్వ పాఠశాల డ్రైనేజ్ పనులు చేయలేదని, అక్కడ ఇనుప విద్యుత్ స్తంభం తొలగించలేదని, రమాదేవి హాస్పిటల్ వీధిని గాలికి వదిలేశారని, సాలిపేట రహదారి నిర్మాణం అటకెక్కిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదని, విద్యుత్ స్తంభం విషయం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తామని ఇన్ఛార్జ్ కమిషనర్ తో పాటు ఏఈ సంధ్య వెల్లడించారు. కరెంట్ పోలు అది మనుషులకి ఎంత మనకి రేపు కనపడుతుంది. ప్రోగ్రామ్ చేస్తారు, అందులో ఏమున్నాయో రాసుకుంటారు కదా, మరి ఆ తర్వాత బాధ్యతగా చేయవలసింది లేదా మీకు? అది చెప్పండి నాకు. డ్రైన్ కూడా ఇలా 3 సంవత్సరాలకి మాకేం పని చేశారు? మా వార్డులో వచ్చి మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు. రమాదేవి హాస్పిటల్ రోడ్డు మొత్తం చెప్పేశారు. అమ్మాయి ట్రైన్ లో పడి కాలు ఇరిపోయింది. ఎవరు రెస్పాన్స్? ఇంటికి వచ్చి దెబ్బలాడుతున్నారు. సాలిపేట రోడ్డు హాస్పిటల్ కి, స్కూల్స్ కి అన్నిటికీ పోతులు పడిపోయారు. అన్ని కొందల్లాగా తవ్వేశారు. ఏంటి దీనికి? జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కొయ్యలగూడెం మండలం పరింపూడి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఏలూరులో నిర్వహించిన రిపబ్లిక్ డే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏలూరు జిల్లా తరపున రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పెరెడ్ లో పాల్గొన్న విద్యార్థులకు గైడ్ టీచర్ బొల్లా దుర్గారాణి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నిమ్మలూరి ఉమాదేవి పాల్గొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏలూరు జిల్లాకి ఆర్గనైజింగ్ గా కమిషనర్ ఫర్ గైడ్స్ గా బొల్లా దుర్గారాణిని కలెక్టర్ నియమించడం పట్ల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా రంగయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న రామకృష్ణ సెలవులో ఉన్నారు. విజయవాడ 3వ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నియమితులైనట్లు రంగయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయగూడెం నందు వేంచేసి ఉన్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,50,720 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రములందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు దండు వెంకటకృష్ణంరాజు, కర్పూరం రవి, బల్లె నాగలక్ష్మి, పర్వతి భాగ్యలక్ష్మి, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున మంగళవారం సందర్భంగా దేవాలయం అంతా ప్రత్యేక పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. వేద పండితులు, ఈ దేవాలయంలో 2 వేద పండితులు పనిచేస్తున్నారు. ఇద్దరు వేద పండితులు, అధర్వణ పండితులు, వీరిద్దరూ కూడా ప్రతిరోజు వేద పఠనం చేయడం కూడా జరుగుతున్నది. భక్తుల సౌకర్యార్థం ఈ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయానికి 2 క్యూ మార్గాలు ఏర్పాటు జరిగింది. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి ఉచిత ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. మండపంలో ఉచిత ప్రసాదం స్వీకరించి ఉదయం 11:30 దాటిన తర్వాత అన్న ప్రసాద భావనందు ప్రతిరోజు వల్ల ఈ రోజు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 నుండి అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ ముఖద్వారంగా వేంచేసి ఉన్న భక్తుల కొంగు బంగారమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ జరిపించారు. సత్తి సత్యనారాయణ రెడ్డి, వాసవి కన్యక పరమేశ్వరి దంపతుల కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్నదానం చేశారు. హోల్సేల్ వర్తకులు కూరగాయలు అందజేశారు. భక్తులచే సేకరింపబడిన విరాళాలతో అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 1,500 మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దాతలు మరింత సహకరిస్తే ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు మరింత విజయవంతంగా చేయగలమని అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షుడు కానూరి గంగాధర్ తెలియజేశారు. సహకరించిన దాతలను దుస్సాలువ, మెమంటోలతో సత్కరించారు. కమిటీ సభ్యుల ఐక్యమత్యంతో సమిష్టి కృషితో ఇలాంటి అన్నప్రసాద కార్యక్రమాలు గత 13 నెలలుగా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ సత్య సత్యనారాయణ రెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి గారు మరియు వారి యొక్క కుమారుడు కుమార్తె ఆ యొక్క కుటుంబ సభ్యుల వ్యవసాయంతో అన్నప్రసాద కార్యక్రమం మరికొద్ది సేపట్లో మొదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో వచ్చి మా యొక్క సహకరించి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కడుపు నిండా పూజించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కండి. స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి అన్న ప్రసాదాన్ని వాటికి సంబంధించినటువంటి దాంతో కలుస్తుంది మా యొక్క యానామ సుబ్బారావు గారి కమిటీ సభ్యులు. మరికొద్ది సేపట్లో మీకు స్వామివారి యొక్క అన్న ప్రసాదం వడ్డించడం జరుగుతుంది.
అభయారణ్యంలోకి వెళ్లిపోయిందని అంచనా వేసినప్పటికీ పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉడతపల్లి గిరిజన గ్రామంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవుకు తీవ్ర గాయమై మరణించింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలవరం అభయారణ్యంలోకి పెద్ద పులి వెళ్లిపోయి ఉండవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. మరలా తన స్వస్థలానికి వెళ్లే మార్గంలో ఆకలి వేయడంతో ఆవుపై దాడి చేసి ఉండవచ్చని పేర్కొంటున్నారు. తన వార్డు పరిధిలో డాంగనగర్ కు వెళ్లే శ్రీనివాసపురం అప్రోచ్ రోడ్డుపై కల్వర్ట్ నిర్మించారని, కాకపోతే అది చిన్నగా ఉండటంతో అటు ఇటు రాకపోకలు సాగించేవారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి అన్నారు. మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో శ్రీనివాసపురం రహదారి పనులు ప్రారంభించాలని కోరారు. నిత్యం ఎవరో ఒకరు ఏదొక ప్రమాదానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్ట్ నిర్మాణం పద్ధతిగా మార్చి ప్రమాదకరంగా లేకుండా కాస్త రాకపోకలు సాగించే విధంగా ఫ్లోర్ ఏర్పాటు చేయాలని కోరారు. సీనియర్ పాత్రికేయులపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కవరేజ్ కోసం వెళ్లిన సీనియర్ పాత్రికేయులు శంకర్రావు, రమణారావులపై అనుచితంగా వ్యవహరించిన చింతమనేనిపై టీడీపీ అగ్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ పాత్రికేయులపై దాడి చేసి గాయపరచడం, అదే విధంగా వారి సెల్ ఫోన్ ధ్వంసం చేయడాన్ని మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న తెలుగుదేశం పెట్టినటువంటి చింతలపూడిలో బహిరంగ సభకి కవరేజీకి అవకాశం వెళ్ళినటువంటి సీనియర్ పాత్రికేయులు రమణారావు గారు, శంకర్రావు గారు పై వారు చాలా పెద్ద వయసు అటువంటి సీనియర్ పాత్రికేయులపై దౌర్జన్యం చేశారు. చింతమనేని ప్రభాకర్ తన అనుచరులు కూడా తీవ్ర దాడి చేశారు. వారి సెల్ ఫోన్ లాక్కుని బద్దలు కొట్టారు. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గతంలో కూడా అనేక మందిపై దాడులు చేశారు. మాజీ అప్పటి ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేశారు. అదే విధంగా మా ఐఎఫ్టియు లీడరు ఒక యూనియన్ నాయకుడైనటువంటి జాన్ రాజుపై దాడి చేశారు. అతన్ని కొట్టారు. దానికి వ్యతిరేకంగా కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేశాం. అటువంటి ఘటనలు చింతమనేని ప్రభాకర్ గతం నుంచి చేస్తున్నాడు. తనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఐఎఫ్టియు డిమాండ్ చేస్తున్నది. కుకునూరు గ్రామంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పర్యవేక్షణలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిపారు. కుకునూరు గ్రామంలో పాత రామాలయం వద్ద నిర్వహించిన ఈ కళ్యాణ క్రతువులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పారిజాతగిరి ఆలయం నుంచి తీసుకుని వచ్చిన కళ్యాణ మూర్తులకు పారిజాతగిరి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో భక్తులు గోవిందనామ స్మరణలతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరిపించారు. భక్తులందరికీ పారిజాతగిరి శ్రీనివాసుని ప్రత్యేక లడ్డు ప్రసాదం, కళ్యాణ అక్షతలు అందజేశారు. తరువాత కుకునూరు భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపించారు. కార్యక్రమ ఏర్పాట్లను గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన భక్తమాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గూర్చి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీమాన్ మానికల రాంబాబు గారు ఈ రోజు కార్యక్రమ విశేషాన్ని గురించి మీకు వివరిస్తారు. వెంటనే మన కార్యక్రమాన్ని ప్రారంభం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ్వర. ఈ రోజు మన కుక్నూరు గ్రామంలో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డి వారి ఉత్సవమూర్తులు అంటే శ్రీ స్వామివారి స్వయంగా మన గ్రామం వచ్చి కళ్యాణం చేయడం జరుగుతున్నది. ఈ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశము మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఇట్లా ప్రజలందరూ కూడా కొంతమంది దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకునే యోగ్యము కలుగులేనటువంటి వారికి స్వామివారే మన గ్రామం వచ్చి ఇక్కడ ఆయన స్వయంగా ఆయన కళ్యాణం చేసుకొని మీ అందరూ తిలకిస్తారనే ఉద్దేశంతో ఈ గ్రామానికి కూడా ఇట్లా స్వామివారిని తీసుకొచ్చి మేము స్వామివారి కళ్యాణం జరిపించడం జరుగుతున్నది. అదే విధిలో నిన్న వేలేపాడులో జరిగిందండి. తరువాత మన గ్రామంలో భూదేవపేటలో జరిగింది స్వామివారి కళ్యాణం. ఈ రోజు మన గ్రామంలో జరుగుతున్నది. రేపు జిలిమిల్లి గ్రామం అండి. మీరంతా కూడా ఆశార్థం తిలకించి స్వామివారి కళ్యాణం అనంతరం మేము దేవస్థానం నుంచి ప్రసాదం కూడా ఇతర నిమిత్తం తీసుకొచ్చామండి. ప్రసాదం స్వీకరించి అట్లాగే మన ప్రజలందరూ కూడా ఈ భక్తులు మన పెద్దలు ఈ అన్న సమారాధన కార్యక్రమం కూడా స్వామివారి కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి మేము పేరు పేరున ఆ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. గోవింద. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన వైదిక ధర్మం, సనాతన ధర్మం, ఇలాంటి సనాతన ధర్మం మన ముందు తరాల వారికి కూడా అందాలి అన్న ఉద్దేశమే మన ఆలయంలో దేవాలయాలు, వాటి యొక్క నిర్వహణ. మనకి కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనకి సులభమైన మార్గం ఏమిటంటే అర్చావతార స్వరూపుడైన భగవంతుణ్ణి సేవించటం. అంటే ఒక విగ్రహ రూపంలో స్వామిని మన ఇంట్లో కానీ, లేదా అందరూ కలిసి ఒక మందిరంలో కానీ, లేదా ఒక ఆలయం నిర్మించి ఆలయంలో కానీ, లేదంటే స్వామివారు వెలిసిన క్షేత్రంలో కానీ వెళ్ళి ఆయన్ని కనుక సేవించి ప్రార్థిస్తే కృతత్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞము, యాగము, దానము, తపస్సు ఇవన్నీ చేయాలట. కానీ కలియుగంలో మనం ఆ భగవంతుణ్ణి చేరి ఆయనకి నమస్కరించి ఆయన నామాన్ని సంకీర్తన చేస్తే చాలట స్వామి పొంగిపోతాడు. కలవు కేశవ సంకీర్తనాత్ అంటారు. కలియుగంలో భగవన్ నామ సంకీర్తనమే మనకి ఆయన యొక్క అనుగ్రహం కలిగింపచేస్తుందిట. అలాంటి భగవన్ నామ స్మరణతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భగవంతుని యొక్క నామాన్ని మేము చెప్తూ ఉంటాం, మీరందరూ కూడా పలికే ప్రయత్నం చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాష్ట్ర సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో నిధులు, విధుల కోసం అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ తెలియజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసినట్లు తెలిపారు. కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద సర్పంచ్లు రాస్తారోకో చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సర్పంచ్లను వెనువెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండలం తాడిచెర్ల సర్పంచ్ పసుమర్తి పార్థసారథి, రావికంపాడు సర్పంచ్ వేముల శ్రీను, గుంటుపల్లి సర్పంచ్ గోరెంక దాసు, ఆడమిల్లి సర్పంచ్ గోడపాటి కేశవరావు, వార్డు సభ్యులు వేముల వీరయ్య, ఏలేటి మేరీ, చిలంట్రావుల సుధీర్, మారోతు శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు రాష్ట్ర సర్పంచుల సంఘం, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు ఎదుర్కొంటున్న విధుల సమస్యలతో అసెంబ్లీ ముట్టడించడానికి రాష్ట్ర సర్పంచులంతా ఐక్యంగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడించడానికి వెళ్తుంటా ఈ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ పోలీసులను అడ్డు పెట్టుకుని మా ఉద్యమాన్ని అణిచివేయడానికి మా సర్పంచుల మీద సాటి చేసి అక్రమాలు చేసి గృహ నిర్బంధాలు చేసి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మా సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలి. మా సర్పంచులను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో మేము చేసే పరిణామాలకు మీరు బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు 8,620 కోట్ల రూపాయలను అక్రమ రీతిలో సర్పంచులు తెలియకుండా మరింది వైసీపీ ప్రభుత్వం. గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి లేదు. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడికే ఉంది. ఒక డ్రైనేజీ లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, ఒక ఇంటి లైట్ లేవు. ఆ సమస్యల మీద మేము పోరాటం చేసి ఆ నిధులు మా విధులు మాకు ఇవ్వాలని కోరుతా ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుల్ని, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుల్ని, ఆ సర్పంచ్ నాయకుల్ని, సర్పంచుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ చార్జీ చేసి అక్రమంగా జైల్లో బంధించాలని మేము ఖండిస్తా ఉన్నాం. దాతల సహకారంతో పేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్లల భవిష్యత్తుకు వారధి ట్రస్ట్ బాస్టర్గా నిలుస్తోంది. దాతల సహకారంతో బాలిక పేరు మీద 25,000 రూపాయలు డిపాజిట్ చేసే కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారధి ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో రామిశెట్టి ఐశ్వర్య పేరు మీద 25,000 రూపాయలను డిపాజిట్ చేశారు. కనమత్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 5,000 రూపాయలు, బిల్లా సత్యనారాయణ రెడ్డి జ్యోతిర్మయి దంపతులు 5,000 రూపాయలు, స్వర్గీయ గణిత సూర్యనారాయణ విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు గణిత లలిత్ 5,000 రూపాయలతో పాటు మరొక దాత సత్యనారాయణ 10,000 రూపాయలను అందజేశారు. ఐశ్వర్యతో కలిసి ఇదే మాదిరిగా 3 బాలికలకు డిపాజిట్ చేసినట్లు తాతాజీ తెలిపారు. తాతాజీ సేవలను, దాతల ఔన్నత్యాన్ని వక్తలు కొనియాడారు. చిత్రకారుడు చిడిపి వెంకట్ ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, కేలం ధనకుమార్, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు, మద్దిపాటి శ్రీను, కొత్తపల్లి నరేష్, షేక్ మస్తాన్ హసీనా, గుర్రం శాంతి, డి లోకేష్, చిడిపి వెంకట్, దేవార్ సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో 2 సీనియర్ జర్నలిస్టులపై అనుచితంగా వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టిన జర్నలిస్టులు, అధికారులకు ఫిర్యాదు చేసిన విలేకరులు.
వాడివేడిగా కౌన్సిల్ సమావేశం, పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్స్. సర్పంచ్ల నిధులు విధులపై ధర్నా చేపట్టిన జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలానికి చెందిన కొంతమంది సర్పంచ్లు. దాతల సహకారంతో మరో బాలిక ఐశ్వర్య పేరు మీద 25,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారధి ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ. భక్త సంద్రమైన మధ్య క్షేత్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో ఆకుల కొండలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.